నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఢిల్లీలో కాంగ్రెస్ జనతా పార్టీ నిర్వహించిన భారీ నిరసనల అనంతరం దేశ రాజకీయాల్లో ముఖ్యంగా విద్యార్థుల ఉద్యమాల చుట్టూ నెలకొన్న పరిణామాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కొనసాగుతున్న వేళ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మరోసారి తీవ్రంగా స్పందించారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు కొనసాగితే కాంగ్రెస్ జనతా పార్టీ మళ్లీ భారీ స్థాయిలో శాంతియుత నిరసన చేపడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులపై జరుగుతున్న వేధింపులను నిలిపివేయాలని, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అణిచివేయడం సరైంది కాదని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. हेलो एवरीवन, मैं देख रहा हूँ कई सारे स्टेट्स में पुलिस जो है वो स्टूडेंट्स को हैरेस कर रही है, परेशान कर रही है। गवर्नमेंट स्टूडेंट्स को डराना धमकाना बंद कर दे। अगर वो इसी तरह पुलिस के द्वारा स्टूडेंट्स को डराएगी, धमकाएगी, डिटेन की धमकियां देगी, अरेस्ट की धमकियां देगी, तो कॉकरोच जनता पार्टी फिर से बहुत बड़ा प्रोटेस्ट करेगी। वी विल प्रोटेस्ट अगेन इफ यू कीप हैरेसिंग द स्टूडेंट्स। स्टॉप हैरेसिंग द स्टूडेंट्स। ఇదే సమయంలో తమ పోరాటం ఇక్కడితో ముగియలేదని, ఆందోళనలు తాత్కాలికంగా విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్టు కాదని అభిజిత్ దీప్కే మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగినది కేవలం తొలి దశ మాత్రమేనని, సీజేపీ ముందున్న లక్ష్యాల కోసం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని పేర్కొన్నారు. నిరసన ముగింపు అనేది వాస్తవానికి కొత్త దశకు ఆరంభమని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కూడా వరుస ప్రకటనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై స్పందించిన ఆయన నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదన్న కోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాలను ఎఫ్ఐఆర్లను ఉపసంహరించకుండా ఉండేందుకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటైన కేసుల ఉపసంహరణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అస్సాం, బీహార్ వంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీని గౌరవిస్తూ నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు ఎక్కడా పోలీస్ దర్యాప్తు తప్పనిసరిగా కొనసాగించాలని లేదా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పలేదని, అలాంటి వ్యాఖ్యానాలు చేయటం సరికాదని పేర్కొన్నారు. మంగళవారాన్నే ఎఫ్ఐఆర్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించినట్లు వెల్లడించిన సౌరవ్ దాస్, ఆ డిమాండ్ నెరవేరకపోతే సీజేపీ మళ్లీ దేశవ్యాప్తంగా ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జూలై 25న కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీ ప్రకారం శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో వారిని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లక్ష్యంగా చేసుకోబోమని ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ హామీకి పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. కేంద్రం తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదులు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లకపోవడం ఆశ్చర్యకరమని, దీనిపై పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీపై నమ్మకం ఉంచి దేశవ్యాప్త నిరసనను తాత్కాలికంగా విరమించామని, కానీ హామీలు అమలు కాకపోతే మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేయడం తప్ప మరో మార్గం ఉండదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిరసనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు, యువకులు తమపై స్థానిక స్థాయిలో ఒత్తిళ్లు, విచారణలు, పోలీస్ నోటీసులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై పలు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారిని నేరస్తులుగా చూడకూడదని కోరుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని, శాంతియుతంగా వ్యవహరించిన వారిపై ఎలాంటి వివక్ష ఉండదని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, సీజేపీ హెచ్చరికలు, విద్యార్థి సంఘాల డిమాండ్లు అన్నీ కలిసి వచ్చి ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా మరోసారి రాజకీయ, న్యాయ, సామాజిక చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎఫ్ఐఆర్ల ఉపసంహరణపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి? సుప్రీంకోర్టు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? సీజేపీ ప్రకటించిన తదుపరి కార్యాచరణ ఏమిటి అన్న అంశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.